హాయ్ స్టూడెంట్. సో మనకు రీసెంట్గా మనం చూస్తున్నాం రైట్ టు ప్రొటెస్ట్, నిరసన తెలిపే హక్కు అనేది. సో నిరసనలు తెలిపే హక్కు ప్రాథమిక హక్కు కాదా? నిరసనలు తెలిపే హక్కు అనేది ప్రాథమిక హక్కా కాదా? సో రైట్ టు ప్రొటెస్ట్ ఇట్ ఈస్ నాట్ ఫండమెంటల్ రైట్స్. సో ప్రాథమిక హక్కులో నిరసనలు తెలిపే హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించలే. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్రకారం దాని ఒక రిస్ట్రిక్షన్స్ యూజ్ చేసి నిరసనలు అనేది తెలపచ్చు. కానీ రాస్తారోకలు బంధువులు అనేది చేయడానికి వీల్లేదు. కొన్ని ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ దాని యొక్క నిరసనలు తెలపచ్చు. కాకపోతే మనం దీనికి రిలేటివ్ చూడవచ్చు. ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ, ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ బి, ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ సి అనేది. సో ఈ మూడు ఆర్టికల్ చూడవచ్చు. సో 19(1) సబ్ క్లాస్ ఏ ఇదేం చెప్తుంది? సో ఇక్కడ రైట్ టు ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్తుంది. రైట్ టు ఎక్స్ప్రెషన్స్. సో రైట్ టు ఎక్స్ప్రెషన్స్ గురించి. సో ఇదేం చెప్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. సో ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ గురించి చెప్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఇది యూనియన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనియన్ ఆర్గనైజేషన్. సో ఇది సంస్థలను కానీ సంఘాలను కానీ ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది అని చెప్పేది ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ సి అని చెప్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ వితౌట్ ఆర్మ్స్. సో ఇక్కడ సభలు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అదేంటిది వితౌట్ ఆర్మ్స్ అని ఉంది. ఇక్కడ ఆయుధాలు లేకుండా సభలు కానీ సమావేశాలను కానీ ఏర్పాటు చేసుకునే హక్కు కల్పించింది ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ బి అనేది. సో ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ రైట్ టు ఎక్స్ప్రెషన్స్, ఫ్రీడమ్ ఆఫ్ వాక్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలిపేది ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ. సో మరి దీనికి రిలేటివ్ ఏమి సార్ అంటే, సో రైట్ టు ప్రొటెస్ట్ మన యొక్క నిరసనలు తెలిపేది ఇది మన యొక్క ఎక్స్ప్రెషన్స్ అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నట్టు. అంటే మనం ఏవిధి అనుకుంటాయో అవి అనుకునే విధానాలు అన్నీ కూడా ఎదుటి వారికి తెలియజేయడం అన్నట్టు. ఇది రైట్ టు ఎక్స్ప్రెషన్స్లో భాగం అని చెప్పచ్చు. సో రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు ప్రైవసీ ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు ఎక్స్ప్రెషన్. రైట్ టు ప్రైవసీ ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు ఎక్స్ప్రెషన్స్. కాబట్టి ఇక్కడ ఇదెందుకు వచ్చింది? రైట్ టు ప్రొటెస్ట్ అంటే నిరసనలు తెలుపవచ్చు. ఏ విధంగా? ఎదుటి వారికి వారి యొక్క వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన యొక్క నిరసన అనేది తెలుపవచ్చు. ఇప్పుడు మనం రీసెంట్గా చూడవచ్చు సిజేపీ, క్రాక్ జనతా పార్టీ. ఇప్పుడు మనకు రీసెంట్గా పార్లమెంటులో ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, నీట్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి దానికి కారణమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ అక్కడ పేపర్ లీక్ జరిగింది కాబట్టి ఇది గవర్నమెంట్ యొక్క తప్పిదం కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని ఈ కాక్రోచ్ జనతా పార్టీ మనకు జంతర్ మంతర్ ఢిల్లీలో నిరసన తెలిపింది. సో మరి ఆ విధంగా నిరసనలు తెలిపే హక్కు అనేది ప్రాథమిక హక్కా కాదా అంటే నిరసన తెలిపే హక్కు అనేది ప్రాథమిక హక్కు అనేది కాదు. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ వాటిని నిరసన తెలపచ్చు. మనం డిమాండ్ చేసేది ఎదుటి వారికి ఎలాంటి హాని కలిగించద్దు అంటే వారి యొక్క ప్రైవసీకి అగనిస్ట్గా మన బిహేవియర్ అనేది ఉండద్దు. సో కాబట్టి రైట్ టు ప్రైవసీ ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు ఎక్స్ప్రెషన్స్. సో మనకు పుట్టస్వామి కేసులో కానీ ఏకే గోపాలన్ కేసులో కూడా రైట్ టు ప్రైవసీ ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ విధంగా నిరసన తెలిపితే ఎదుటి వారికి హాని కలగకుండా నిరసన తెలపచ్చు. అంటే ఒక రెస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవుతూ నిరసన తెలపచ్చు, మన యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేది తెలియజేయచ్చు. సో ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, సభలు సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మన యొక్క డిమాండ్ తెలపడానికి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అవి కూడా ఎలాంటి? వితౌట్ ఆర్మ్స్, ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు అనేది ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ బి. సో దీనికోసం ఇలా సిజేపీ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసింది. ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ సి ప్రకారం కూడా ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ కొన్ని పార్టీలు కానీ అవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకునే అధికారం అనేది రాజ్యాంగ ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ సిలో మనకు అవకాశం కల్పించింది. కాబట్టి రైట్ టు ప్రొటెస్ట్ అండర్ ఆర్టికల్, సో రైట్ టు ప్రొటెస్ట్ వితౌట్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్.
కాబట్టి సో దీని ప్రకారం మనం నిరసనలు తెలుపొచ్చు, కానీ అది రైట్ టు ఎక్స్ప్రెషన్లో ఒక భాగంగా మాత్రమే, కానీ అది ప్రాథమిక హక్కు అనేది కాదు అని చెప్తుంది అన్నట్టు. కాబట్టి ఈ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ని కూడా మనకు రిలేటివ్గా ఏ ఆర్టికల్ కిందికి వస్తుంది అనే విధాన్ని మనం బేసిక్గా చేసుకొని కూడా చదవాలి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్.